morning, students. Today we start Unit 3. In Unit 3, we have a topics requirement analysis. In there, overall objectives and philosophy, analysis rules of thumb, requirements modeling approach, scenario based modeling, creating a preliminary use case, refining a preliminary use case, writing a formal use case, UML models that supplement the use case, like deploying an activity diagram, data modeling concepts. In data modeling concepts, data objects, data attributes, relationships, class-based modeling, identifying the analysis classes, specifying attributes, defining operations, class responsibility collaborator modeling, associations and dependencies analysis packages. ఇవి మనకి థర్డ్ యూనిట్లో మనం చదవాల్సింది. సో ఇవన్నీ ఏంటి, స్టార్టింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. సమ్వన్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్. సో కొంతమందికి అర్థం కాలేదన్నారు. సో ఎవరికైతే అర్థం కాలేదో యూ మేక్ ఎ మెసేజ్ ఇన్ వాట్సాప్. నా నెంబర్కి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. ఇన్ కేస్ మీకు అప్పటికి అర్థం కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను, మీకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చూసారా, చూడకుండా మీరు అర్థం కాలేదంటే ఇట్స్ ఎ సింపుల్ లాంగ్వేజ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. దీన్ని నేను ఎవరికి అర్థం కాలేదో వాడు కామెంట్ పెట్టినంత మాత్రం నేనేమి అంటలేదు. ఇట్స్ ఈజీ సబ్జెక్ట్. మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. మనం రేపటి రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతే ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్గా థింక్ చేసుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఏదో పెద్ద సబ్జెక్ట్ కాదు. సాఫ్ట్వేర్ అనేది ఏంటి, ప్రోడక్ట్. మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేయడానికి కావాల్సిన దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఇప్పుడు DBMS వేసావు, ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. MS ఆఫీస్ వాడుతున్నావు, అది ఒక సాఫ్ట్వేర్. నువ్వు ఆ సాఫ్ట్వేర్కి రావటానికి నీకేం కావాలనేది చెప్పేది, స్టడీ చేసేదాన్నే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. ఇంజనీరింగ్ మీన్స్ ఇట్స్ ఏ కన్స్ట్రక్షన్, అనాలిసిస్ చేసుకొని అదంతా ప్రాసెస్ అంతా చేసేదాన్ని ఇంజనీరింగ్ అంటాం. మీరు క్లియర్గా వినండి. మీకు అర్థం కాకపోతే యూ మేక్ ఇట్ ఏస్ వాట్సాప్లో పెట్టండి. మీకు ఇండివిజువల్గా ప్రతి ఒక్క పర్సన్కి మీరు ఉన్నది స్ట్రెంతే తక్కువ. ఇప్పుడు 10 మంది వచ్చాక ఆ 10 మందిని ఐ విల్ మేక్ యాస్ ఎ గ్రూప్ కాల్. సేమ్ డౌట్ ఉందనుకో, సేమ్ డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీ మేక్ ఇట్ యాస్ ఎ గ్రూప్ కాల్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ ఇలా కాదు, ఆ 5 కావాలంటే వీ మేక్ ఇట్ యాస్ ఏ బోర్డ్ టీచింగ్ అయినా ఇస్తాను. బికాస్ ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం కూడా ఒక్క దాని మీద బేస్ అయి ఉంటుంది. అదే మనకి ఫస్ట్లో చెప్పుకున్న 5 ఏంటవి, రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, డిప్లాయ్మెంట్. ఇవి 5 మెయిన్. వీటి మీద ఆధారపడి ముందు నీకు ఏం కావాలి అనేది ఐడెంటిఫై చేయాలి, దాన్ని రిక్వైర్మెంట్స్ అంటారు. ఆర్ యూ కెన్ మేక్ యాజ్ ఎ అనాలిసిస్. అసలు ఫస్ట్ ఏం కావాలి, నువ్వేం చేయాలనుకున్నావు. ఇప్పుడు మనకి ఏం కావాలో ఏం చేయాలో తెలియనప్పుడు వీ కెనాట్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ నోట్స్ రాసుకుంటే వెళ్తున్నారు, ఒక 100 పేజెస్ నోట్స్ 200 పేజెస్ రాసుకుంటూ వెళ్ళారు. 100 పేజెస్ నోట్స్ అయిపోయినాక మనం ఏం చేస్తాం, వీ మేక్ ఇట్ ఇస్ అనదర్ 100 పేజెస్ నోట్స్. అలా ఒక 10 రాసాం. చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఫస్ట్ క్లాస్ నుంచో లేకపోతే 5th నుంచి మనం అనుకున్నాం, 5th నుంచి 10th వరకు రాశారు. 5th క్లాస్ నోట్స్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి, 6th క్లాస్ ఉండవు. లాస్ట్ 1 year ఆ 2 years నోట్స్ మాత్రం మన దగ్గర ఉంటాయి. ఆ ప్రీవియస్ అంతా కూడా ఎక్కడ పోయి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని వన్ ఆఫ్ ద పర్సన్ ఎవడో ఒకరికి ఈ ఆలోచన వచ్చింది. అదేంటి, 6 years బ్యాక్ నేను రాసుకుంటున్న నోట్స్ ఎంతో కష్టపడి 1 సంవత్సరం పాటు రాశాను, 6వ క్లాసో 7వ క్లాసో నోట్స్. ఇవాళ అది లేదు.
అప్పుడు ఏం రాశాను అనేది తెలియదు. ఎందుకంటే మనం 1 ఇయర్ దాటంగానే నెక్స్ట్ పాతవన్నీ కూడా ఇవి మేక్ ఇట్ వేసేసి అమ్మేసుకోవడమో పాత సామాన్లు వాడుకో ఉల్లిపాయలు వాడుకో ఎవరికో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వేసేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న రికార్డ్ చూడాలి అనుకున్నప్పుడు దెన్ ఒక ఆలోచన ఏంటంటే, సో ఏదైతే మ్యాటర్ నువ్వు టైప్ చేస్తున్నావో యూ స్టోర్ ఇన్ సమ్వేర్ ఎల్స్. సో అందుకని ఎంఎస్ వర్డ్ అనేది వచ్చి ఒక్కొక్క ఫైల్ ఇండివిజువల్ ఫైల్ కింద మనం సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది ఏ రోజుకి ఆ రోజు డేట్ వైజ్గా చేసుకున్నా నువ్వు ఒక 5 సంవత్సరాల తర్వాత పాత రికార్డు మనం స్టోర్ చేసుకుంటాం కానీ తీసి చూసుకుంటాం, అది ఎక్కడ పోదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే వాడికి ఏం కావాలనిపించింది, నేను 6వ క్లాస్లో రాసిన నోట్స్ కావాలనిపించింది, ఈ టైంకి లేదు. సో లైక్ అలాంటిదే న్యూస్ పేపర్ తీసుకున్నాం. ఇంతకుముందు మనకి ఈ కామర్స్ కానీ లేకపోతే ఈ అప్లికేషన్స్ కానీ ఇంటర్నెట్ కానీ వచ్చింది. ఇంటర్నెట్లో న్యూస్ పేపర్ చదువుతున్నాం ఇవాళ రోజున. 2000కి వెళ్ళాం, ప్రీవియస్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. ఇంటర్నెట్లో ఎంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు? రేరు, చాలా తక్కువ. సో ఆ ఇయర్లో నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ న్యూస్ పేపర్ కావాలనుకున్నాను. దెన్ ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటుంది, మన ఊరంతా తిరిగిన ఎక్కడ కనపడదు. ఒక మెయిన్ లైబ్రరీ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి నీకు కావాల్సిన పలానా డేటు 1970 1960 సంవత్సరం ఆగస్టు 15 ఏం జరిగిందో అనేది కావాలి. ఆ పేపర్ దొరకాలంటే నీకు నియర్లీ ఎంత 1970, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ న్యూస్ పేపర్ సేవ్ చేయాలంటే మన ఇళ్ళల్లో ఎలాగ ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పొట్లం కట్టేస్తాం, పారేస్తాం. సో దానికోసమే ఇది న్యూ అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు, వెబ్ టెక్నాలజీ అనే దాన్ని ఏం చేస్తాను, నీకు వచ్చిన పేపర్ని స్కాన్ చేసి అటు పెట్టేస్తున్నారు, అది తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసేస్తున్నారు. మనకి లాస్ట్ 10 ఇయర్స్ పేపర్లన్నీ కూడా నీకు ఆన్లైన్లో దొరుకుతాయి. 2007 నుంచో 2008 లేకపోతే 2010 వేసుకున్నాం. 2010 నుంచి ఇవాళ వరకు ఆన్లైన్లో బై పేయింగ్ సమ్ అమౌంట్ దే విల్ ఇష్యూ ద పేపర్. ఈనాడు మేజర్గా ఈనాడు పేపర్ అనేది మీకు దొరుకుతుంది. సాక్షి అనేది తర్వాత వచ్చింది కాబట్టి ఇంకా వేరే పేపర్లు కూడా ఏంటంటే లిటిల్ విల్ వాడు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆన్లైన్ వెబ్ అప్లికేషన్ ఆ పేపర్లో. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు వచ్చింది, మనకి రియల్ టైంలో ఏదో జరిగి మనం ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి వచ్చేదానికి సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, సో లైక్ అలాంటి ఇప్పుడు మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, రియల్ టైంలో ప్రాబ్లం అనేది ఎక్కడ ఫేస్ చేశారో, డబ్బులు వేయాలి బ్యాంకుకి వెళ్ళంగానే. ఇప్పటికీ కూడా మీరు బ్యాంకుకి వెళ్ళండి, దే విల్ మేక్ ఎ లైన్. ఖచ్చితంగా మీ ముందు 5-6 ఖాళీగా అయితే ఉంటుంది. 1 నిమిషంలో పని అయ్యేటట్టయితే యూ కెనాట్ గో ఫర్ ద బ్యాంక్. మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు 1 నిమిషంలో పని అవ్వదు. అదే ఇంట్లో ఫోన్ పట్టుకొని 1 నిమిషంలో ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే అది ఎక్కడ రియల్ టైంలో వచ్చిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి వీ యూజ్ దట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అనేది మెయిన్ ఏమేంటి, రియల్ టైంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని వచ్చి దాన్ని మనం సిస్టంలోకి ఆర్ యాప్లోకి తీసుకొని వెళ్ళి డిజైన్ చేసి మనం జనాలకి ఇస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ సాఫ్ట్వేర్. దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాబ్లమ్ని ఎలా స్టడీ చేస్తాం అనేది చెప్పేటప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మెథడ్స్ని మనం చదువుకుంటాం. చదువు రాని వాడికి చదువు వచ్చిన వాడికి డిఫరెన్స్ ఏంటి, దే యూజ్ ద చదువు వచ్చినవాడు ఏం చేస్తాడు, ఒక వేని ఫాలో అవుతాడు. చదువు రానివాడు ఎటు పడితే అటు వెళ్ళి వస్తే వాడికి కావాల్సింది రావడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్గా మనకు ఆ వ్యూ కావాలి కాబట్టి, అందరు జనాలందరూ వాడుకునేటట్టు కావాలి కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్ అన్నీ చదువుకుంటాం, మోడల్స్ అన్నీ చదువుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, రిక్వైర్మెంట్. అసలు రిక్వైర్మెంట్ని ఏ విధంగా మనకు కావాల్సింది అనాలిసిస్ చేస్తాం, దట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్. అందుకని ముందు మనకి నేను వచ్చాను, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీరే ఉన్నారు, మీరు అందరికీ చెప్పారు ఒక అప్లికేషన్ డెవలప్ చేయండి అని. ఏ అప్లికేషన్ చేయమంటారు సార్? సి ద ఫస్ట్ క్వశ్చన్ వీ రైజ్ అట్, ఏం అప్లికేషన్ చేయమంటారు? దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిక్వైర్మెంట్స్. నేనేం పేరు చెప్పకుండా ఒకటి చేసి ఇచ్చేసానంటే అందరికీ క్వశ్చన్ మార్క్. దట్ వన్ విల్ మేక్ యాజ్ ఎ క్వశ్చన్ మార్క్. అందరూ సార్ ఏదో చేయమన్నారు, ఏం చేయాలి, ఎందుకని అక్కడ ఏం ఆన్సర్ లేదు, నా దగ్గర నుంచి ఇది చేయండి అని చెప్పలా.
అది కావాలి. అంటే రియల్ టైంలో ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని మన సాఫ్ట్వేర్ కాదు, అది కావాలి. అది రిక్వైర్మెంట్ అంటాం. ఏది కావాలనేది నేను చెప్పాలి, బాబు నాకు ఇలాంటి అప్లికేషన్ కావాలి, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. దాని నుంచి మనకి లోపలికి ఏదైతే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు దాన్ని సంబంధించింది అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. దీనిలో 3 ఏం టాపిక్లు ఉన్నాయి? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిలాసఫీ, అనాలిసిస్ రూల్స్ ఆఫ్ థమ్, రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అప్రోచ్. ఈ 3 మనకి దీనిలో కావాల్సి వస్తుంది. వాట్ ఈస్ అ రిక్వైర్మెంట్ మోడలింగ్? వాట్ ఈస్ ఎ requirements modeling? Requirement modeling uses a combination of text and diagrammatic form to depict requirements in a way that is relatively easy to understand. రిక్వైర్మెంట్ మోడలింగ్ అనేది ఏంటి? మనకి టెక్స్ట్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా డయాగ్రమాటిక్ ఫామ్లో బొమ్మల రూపంలో అయినా నాకు ఏది కావాలని నేను ఇలా చూపిస్తే, సో దట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ బై యూ. మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ ప్యాటర్న్. నేను ఒక టెస్ట్ రాసా, ఈ మ్యాటర్ ఇలా రావాలి అని చెప్పా, సో మీరు దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తాం. లేదా బొమ్మ గీసా, ఈ బొమ్మ దీని తర్వాత నుంచి ఇంకో బొమ్మకి వెళ్ళాలి, ఈ బొమ్మలో ఇవి కనపడాలి, నెక్స్ట్ దానికి వెళ్తే ఇంకో బొమ్మ ఈ డిజైన్ కావాలి అని చెప్పినప్పుడు నేను ముందే మీకు రిక్వైర్మెంట్స్ని డయాగ్రమాటిక్లో చూపిస్తున్నా. నెక్స్ట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్? టు వ్యాలిడేట్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ యూ నీడ్ టు ఎగ్జామిన్ దెమ్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. In this presentation, we will consider requirements modeling from 3 different perspectives. One is scenario based modeling, data models, and the class based models. Each represents requirements in different dimensions, thereby increasing the probability that errors will be found, that inconsistency will surface, and the omissions will be uncovered. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? బికాస్ వీ వ్యాలిడేటింగ్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. వ్యాలిడేట్ అంటే ఏంటి? కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకున్నాం. ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే నేను చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను టేబుల్ చేయాలనుకున్నాను. టేబుల్ చేయాలంటే నాకేం కావాలి? చెక్కలు కావాలి. చెక్కలు కూడా ఏ టైప్ కావాలి? టేబుల్ అన్నాం, ఎంత హైట్ కావాలి, దానికి తగ్గట్టుగా 4 చెక్క ముక్కలు పొడుగ్గా ఉండి, దానిపైన టేబుల్ బల్ల కావాలి కాబట్టి బల్ల ఎంత సైజులో కావాలి. అంటే వ్యాలిడేటింగ్ దట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. మనకు వాడు ఏదైతే మనకి ఇచ్చాడో, రిక్వైర్మెంట్స్ అనే మోడల్ ఇచ్చాడో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డిజైన్ చేయాలి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అంటే అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. అది ఒకవేనా లేదా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, ఒక సైడ్ నుంచి చూడాలా లేకపోతే ఇంకో సైడ్ నుంచి యాంగిల్స్, అంటే ఏ టైప్లో మనం ఆ మోడల్ని చూస్తే మనకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 3 మోడలింగ్ వ్యూస్ అనేది యూస్ చేసుకున్నాం. సినారియో బేస్డ్ మోడల్స్, డేటా మోడల్స్, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ మోడల్స్, అండ్ ద క్లాస్ బేస్డ్ మోడల్స్ అనేదాన్ని వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి డైమెన్షన్స్ బేస్ చేసుకొని ఆ ప్రాబబిలిటీని అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్. The requirements modeling action results in one or more of the following types of models. ఏంటవి? scenario based models of the requirements from the point of view of the various system actors. Data models that depict the information domain for the problem. Class oriented models that represents the object oriented classes, that is attributes and operations, and the manner in which the classes collaborated to achieve the system requirements. Flow oriented models that represent the functional elements of the system and how they transform the data as it moves through the system. Behavioral model
that depict how the software behaves as a consequence of external events. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఏమున్నాయి? సినారియో బేస్డ్ మోడల్, డేటా మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, ఫ్లో ఓరియంటెడ్ మోడల్, బిహేవియరల్ మోడల్. ఓకే, సినారియో బేస్డ్ మోడల్స్ అనేది ఏంటి? మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అది పాయింట్ టు పాయింట్ వ్యూ ఆఫ్ సిస్టమ్ని మనం కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వీ కాల్ ఇట్ ఇస్ యాజ్ యాక్టర్స్ అంటే ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు వేరే వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. నేను ఒక 1000 రూపాయలు పలానా ఏ నుంచి బీకి పంపించాలనుకున్నాను. ఏ అనేవాడు 1000 రూపాయలు బీకి పంపిస్తున్నాడు. అంటే ఏ అండ్ బి ఆర్ ద 2 యాక్టర్స్. వీళ్ళిద్దరి మధ్యలో మనకి యాక్షన్ సినారియో జరుగుతుంది. సినారియో అంటే సినారియో మీన్స్ సీన్. ఏ టైంలో జరుగుతుంది? బేస్డ్ ఆన్ ద మోడల్. ఏం చేయమంటున్నావు? ఏ నుంచి బీకి అమౌంట్ పంపించాలంటే 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. సో వీళ్ళిద్దరు యాక్షన్ ఏంటి? వీడు సెండ్ చేశాడు, వాడికి రిసీవ్ అయిందనేది మెసేజ్ రావాలి. వాడికి రిసీవ్ అవ్వగానే మనకి ఇటు పక్కన ఏం చేయాలి? ఆ అమౌంట్ రిసీవ్ అయిందని మనకి చెప్పాలి. ఓకే, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పాయింట్ అనేది ఎక్కడ ఉంది? ఏ అనే ఒక పాయింట్, బి అనే పాయింట్కి పంపిస్తున్నాం. ఈ వ్యూని మనం కన్సిడర్ చేసేదాన్ని సినారియో బేస్డ్ మోడల్స్ అంటాం. డేటా మోడల్స్ అనేది ఏంటి? ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవుతుందా లేదా, దట్ డిస్పిక్ట్ ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఫ్రమ్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంటి? 1000 రూపాయలు ఇటు నుంచి అటు పంపించాలి, అదే మన ప్రాబ్లం. సో దానికి ఏం చేయాలి? డేటాని ఇటు నుంచి అటు పంపించినప్పుడు వాడికి చేరిందా లేదా చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను 1000 రూపాయలు పంపించారా, ఫోన్ చేసి అరే వచ్చిందా లేదా చూడు. వాడు 2 నిమిషాలు ఆగు, నేను అకౌంట్ ఓపెన్ చేసుకొని చూస్తాను, చూశాక నీకు పంపిస్తాను, నీకు చెప్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? వీ యూజ్ అనదర్ డొమైన్. టెలిఫోన్ని వాడి ఫోన్ చేసి మాట్లాడేది కాదు మనకు కావాల్సింది. ఈ సినారియోలో వాడికి మెసేజ్ వెళ్ళింది, అమౌంట్ చేరంగానే మనకు ఒక మెసేజ్ వచ్చింది, వీ మేక్ ఇట్ కన్ఫర్మ్. వాడికి రిసీవ్ అయినట్టుగా మనకి మెసేజ్ రావడం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డేటా మోడల్. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మూడోది క్లాస్ ఓరియంటెడ్ మోడల్ అనేది ఏంటి? యాట్రిబ్యూట్స్ అండ్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనం. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఏ అనేవాడు బీకి పంపిస్తున్నాడు, ఈ మధ్యలో జరిగేటప్పుడు సెండ్ 1000 రూపీస్ అనే యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది, దాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఆ రెండింటి మధ్య జరిగే ఆపరేషన్ వి కాల్ ఇట్ యాస్ ఎ క్లాస్ ఓరియంటెడ్ మోడల్. ఫ్లో ఓరియంటెడ్ మోడల్ మీన్స్ ద ఫంక్షన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సిస్టమ్, హౌ దే ట్రాన్స్ఫార్మ్ డేటా యాజ్ ఇట్ మూవ్స్ త్రూ ద సిస్టమ్. డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? వీరు 1000 రూపాయలు ఇక్కడ నుంచి అక్కడ పంపించాలని వీరు 1000 రూపాయలు కొట్టంగా నాకు వెళ్ళిపోద్దా? వెళ్ళదు కదా. ఫ్లో ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏంటి? వీడి అకౌంట్లోకి వెళ్ళి అక్కడ 1000 రూపాయలు తీసి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఫ్లో ఆఫ్ ఫంక్షన్. ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ యొక్క డైరెక్షన్స్ డయాగ్రామ్ మెథడ్ను మనం యూజ్ చేసే ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, ట్రాన్స్ఫర్ ఎలా డేటా పాస్ అవుతుంది, అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఎలా బీకి పంపించామంటే బీ దగ్గరికి వెళ్ళి చేరవు, అది వాడి అకౌంట్ వెరిఫై చేసి వాడి అకౌంట్లోకి అమౌంట్ వెళ్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పేలో 2-3 బ్యాంక్ అకౌంట్లు పెట్టుకున్నాం అనుకో, ఏదో ఒకటే యాక్టివ్లో ఉంటుంది, వేరే వాడు అమౌంట్ పంపించాక యాక్టివ్ అయిన దానిలోకి వెళ్ళి చేరుతుంది. అది యాక్చువల్గా ట్రాన్స్ఫర్, అది ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే నీ దగ్గరికి వచ్చింది 3 బ్యాంకుల్లో ఏ బ్యాంక్ అని నిన్ను అడగకూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక అకౌంట్ పెట్టేసుకుంటావు, ఆ డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతావు. లేదు నువ్వు మార్చుకోవాలంటే అక్కడ ఏముంటుంది? ఆప్షన్ ఉంటుంది, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మార్చుకోగానే వాడు పంపించినప్పుడు ఇంకో అకౌంట్లోకి వస్తుంది. అది ఫ్లో ఆఫ్ డైరెక్షన్ అంటాం. అంటే ఎక్కడ వేరే వాడు ఏదైనా పంపిస్తే అది ఏ డైరెక్షన్లోకి వెళ్ళి ఎక్కడికి రిసీవ్ అవ్వాలి, దానికి మాకు మోడల్ డిజైన్ చేయాలి. బిహేవియరల్ మోడల్ దట్ డిస్క్రిప్ట్ హౌ ద సాఫ్ట్వేర్ బిహేవ్స్ యాజ్ ఎ కన్సిక్వెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. ఎక్స్టర్నల్ ఈవెంట్స్. బిహేవియరల్ అంటే ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క చోటకు వచ్చేటప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, మీరే ఆడుకుంటూ ఉంటారు, ఒక 4 కలిసి ఫ్రెండ్స్, సడన్గా ఏదో అవ్వగానే ఒకటి సీరియస్ అవుతారు, వాడి బిహేవియర్లో మార్పు వస్తుంది, క్షణంగా మనకు కోపం వస్తుంది, అందులో మనం నవ్వుతాం. సో మనిషి యొక్క బిహేవియర్ ఎలాగో అలాగే కూడా
ఈవెంట్స్ కండక్ట్ చేస్తాడు. సాఫ్ట్వేర్లో కూడా ఏంటి, ఆ టైం బీయింగ్ బిహేవియర్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, మనం ఆన్సర్ పంపించాం, 4+5 కనుక్కొని చెప్పాను, 4+5 9, అది రాంగ్ ఏదైనా మెసేజ్ వచ్చిందనుకో, దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో ద రిక్వైర్మెంట్స్ మోడల్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద సిస్టమ్ డిస్క్రిప్షన్ అండ్ ద డిజైన్ మోడల్. మనం ఏదైతే డిజైన్ మోడల్ చేయాలనుకుంటున్నాం, ముందు ఒకదానికి లింక్ ఉంటుంది. ఒకటి సిస్టమ్ డిస్క్రిప్షన్, అనాలిసిస్ మోడల్, డిజైన్ మోడల్. ఈ మూడింటికి మధ్య మనకి బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. సిస్టమ్ డిస్క్రిప్షన్, డిజైన్ మోడల్ మధ్యలో అనాలిసిస్ మోడల్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓవరాల్ ఆబ్జెక్టివ్ అండ్ ఫిలాసఫీ. రిక్వైర్డ్ మోడలింగ్, యువర్ ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ వాట్, నాట్ హౌ. రిక్వైర్డ్ మోడలింగ్ తీసుకున్నప్పుడు ప్రైమరీగా దేని మీద ఫోకస్ చేయాలి, ఏం కావాలి అనే దాని మీద ఉండాలి, కానీ ఎలా తయారు చేయాలి అనే దాని మీద కాదు. ముందు అసలు మనకి ఏం కావాలి, వాట్ ఏం కావాలి అనే దాని మీద ఉండాలి, కానీ ఎలా చేయాలి అనే, హౌ అంటే ఎలా వచ్చి అనే దాని మీద ఉండకూడదు. What user interaction occurs in a particular circumstance? What objects does the system manipulate? What functions must the system perform? What behavior does the system exhibit? What interface are defined? And what constraints apply? These are the రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ ఏంటి, వాట్ యూజర్ ఇంటరాక్షన్ అక్కర్స్ ఇన్ ఎ పర్టికులర్ సర్కమ్స్టాన్స్. యూజర్ అనేవాడు ఏ ప్లేస్లో మనకి ఇంటరాక్షన్ అవుతాడు మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ మోడల్లో. లైక్ ఎగ్జాంపుల్, మీకు అందరికీ తెలుసు గూగుల్ పేనో ఫోన్పేనో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫోన్పే ఎప్పుడు అవసరం అవుతుంది, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఇంటరాక్ట్ చేయాలనుకుంటాడు. ఎప్పుడు చేయాల్సి వస్తుంది, ఫస్ట్ వన్ బ్యాలెన్స్ చెక్ చేయాలా, బ్యాలెన్స్ కూడా మనం చెక్ చేయాలి, ఎందుకంటే మన ఐడియా ఉంటుంది లోపల మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని. వేరే వాడు ఎవడైనా ఒక 100 రూపాయలు పంపించమన్నాడు, అప్పుడు వెళ్తాడు, అది ఇంటరాక్షన్. లోపలికి ఓపెన్ చేసి పలానా ఫోన్ నెంబర్కి ఇంటరాక్ట్ చేస్తాం, అమౌంట్ పంపిస్తాం. లేదా సెకండ్ ఇంటరాక్షన్ ఎప్పుడు అవుతుంది, ఏదైనా ఫోన్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు. ఇది జనరల్గా ఇంటరాక్షన్ ఫర్ ఏ పర్టికులర్ సర్కమ్స్టాన్స్. అవసరం, సర్కమ్స్టాన్స్ అంటే ఏ టైంలో అవసరం అవుతుంది. వాట్ ఆబ్జెక్ట్స్ డస్ ద సిస్టమ్ మ్యానిపులేట్. ఈ టైంలో వాడు ఎప్పుడైతే అమౌంట్ పంపించాలనుకుంటే మనకి ఏది సిస్టమ్ లోపల ఉన్న వాటిని మ్యానిపులేట్ చేయాలి కదా. నీ దాని నుంచి ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ రీఛార్జ్ చేసావు, నీ సిస్టంలో ఉన్న 100 రూపాయలు తగ్గాలిగా, అది మ్యానిపులేట్ చేయడం. వాట్ ఫంక్షన్స్ మస్ట్ బి సిస్టమ్ పెర్ఫామ్. ఏంటి మైనస్ చేయాలి కదా, 100 రూపాయలు మైనస్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ దాని యొక్క యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. వాట్ బిహేవియర్స్ డస్ ద సిస్టమ్ ఎగ్జిబిట్స్. ఎప్పుడైతే ఇవి వాడుతూ ఉంటావో యాక్షన్ పెర్ఫార్మెన్స్ అనేది జరగాలి. యాక్షన్ పెర్ఫార్మింగ్ అంటే 100 రూపాయలు పంపించావు, ట్రాన్స్ఫర్ అయింది, దానికి సంబంధించిన రిపోర్ట్ రావాలి, పలానా వ్యక్తికి వెళ్ళింది, వాడికి దానికి కావాల్సిన హిస్టరీలో అది స్టోర్ అవటం, అవన్నీ కూడా యాక్షన్స్. ఇంటర్ఫేస్ ఆర్ డిఫైన్డ్ అండ్ వాట్ కన్స్టెంట్స్ అప్లై. ఏ కన్స్టెంట్స్ కావాల్సి ఉంటుంది. నీ దానిలో బ్యాలెన్స్ లేదు, 0 ఉంది, లేదా 5 రూపీస్ ఉంది, నువ్వు 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే అవ్వదు కదా. దట్ ఈస్ కన్స్టెంట్స్. కన్స్టెంట్ అంటే రూల్స్ అనమాట. కొన్ని రూల్స్ అనేది ఇవన్నీ వెళ్ళాలంటే ఖచ్చితంగా రూల్స్ అనేవి ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ద రిక్వైర్మెంట్ మోడల్స్ మస్ట్ అచీవ్ ద 3 primary objects. 1, to describe what the customer requires. Second one, to establish a basics for the creation of software design. The third one is to define a set of requirements that can be validated once the software is built. మేజర్గా మనకి 3 primary objects అనేవి కావాలి.
టు డిస్క్రైబ్ వాట్ ద కస్టమర్ రిక్వైర్స్. కస్టమర్కి ఏం కావాలని మనం తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని సెకండ్ వన్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటి, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం అన్నా, క్రియేట్ చేయడం అన్నా, సాఫ్ట్వేర్ని డిజైన్ చేసినాక దానికి థర్డ్ వన్ అయితే సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ దట్ కెన్ బి వ్యాలిడేట్ వన్స్ ద సాఫ్ట్వేర్ ఇస్ బిల్డ్. సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసాం, క్రియేట్ చేశాక మనం దాన్ని వాల్యూస్ని మనం ఇస్తా వెళ్ళాలి. ఇచ్చినప్పుడు దానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయని చూస్తాం. ఇది టుడేస్ క్లాస్. సో ఎవరైతే ఈ క్లాస్ విన్నారో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నా వాట్సాప్ నెంబర్కి మీ డౌట్ని పంపించండి. ఇఫ్ యూ హ్యావ్ నో డౌట్, క్లాస్ అనేది క్లియర్గా అర్థమైతే దీని కింద కామెంట్లో మీరు అటెండెన్స్ కోసం ఎలాగో యూజ్ చేస్తున్నారు కదా, సేమ్ అక్కడ ఓకే అనే బటన్ని యూజ్ చేయండి. లేదా యూ కెన్ రైట్ ఎస్ నో క్లాస్ ఈజ్ వెరీ క్లియర్ ఆర్ నో డౌట్స్ అనే వర్డ్ అనే యూజ్ చేయండి. అక్కడ డైరెక్ట్గా ఓన్లీ అటెండెన్స్ కోసం ఇచ్చేటట్టు కాకుండా మెసేజ్ రూపంలో ఏదైనా అర్థమైతే ఓకే సార్, అర్థం కాలేదా యూ మేక్ ఇట్ వాట్సాప్, నా వాట్సాప్ నెంబర్కి ఇక్కడ అటెండెన్స్ ఎంటీ కింద ఇవ్వండి బ్లాంకు. నా వాట్సాప్కి మీకు ఏదైతే అర్థం కాలేదో అది అక్కడ పెట్టండి. అర్థమైంది కదా. మీకు అటెండెన్స్ కావాలి, అటెండెన్స్ అంటే బ్లాంక్ యూజ్ చేయండి, అటెండెన్స్ వస్తుంది. బ్లాంక్తో పాటు బ్లాంక్ యూజ్ చేసి అటెండెన్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నా వాట్సాప్లో మీ యొక్క డౌట్ ఏదైతే ఉందో అది రావాలి. నెక్స్ట్, డౌట్స్ ఏం లేదు సార్, ఈ సెషన్ ఇవాల్టి క్లాస్ బాగానే ఉంది అనుకుంటే ఓకే సార్ అని పెట్టండి. దట్ మీన్స్ అటెండెన్స్ ఫ్రమ్ క్లాస్ కింద ఐ విల్ కన్సిడర్. ఇక్కడ ఎంటీ ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్లో మీ డౌట్ అనేది రావాలి. ఇక్కడ ఎంటీ కాకుండా ఇట్స్ ఓకే సార్ అనే వర్డ్ యూజ్ చేయండి. ఓకే సార్ అనేది యూజ్ చేస్తే మీకు ఈ సెషన్ నీట్గా అర్థమైందని అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.